అమ్మాయి రత్నలక్ష్మి నేనమ్మా నేను ఇంట్లోనే ఉన్నావా? ఏం చేస్తున్నా? సరే సరే కానీ ఒక మాట, ఇప్పుడు మా పని మనిషి రత్తాలం రాలేదమ్మా. నువ్వు ఏం చేస్తావంటే ఒక్కసారి వచ్చి పని అనుకోక శుభ్రంగా వాకలు తుడిచేసి, మా వాకలు పక్కింట్లోనే కదే ఉంటున్నా, శుభ్రంగా మా వాకలు తుడిచేసి శుభ్రంగా ముగ్గు పెట్టి శుభ్రంగా కళాపు జల్లి వెళ్ళిపో. ఇది వరకు ఎప్పుడో సార్ చేసావు కదా అని ఫోన్ చేసి డబ్బులు ఇస్తాను, వస్తూనే వద్దాం. ఎంతో కొంత డబ్బులు ఇస్తాను, ఏమైనా ఉంటే పెడతాను నీకు ఇంట్లోని. అలా నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు. ఇవాళ శుభ్రంగా తుడిచేయి, శుభ్రంగా ముగ్గు పెట్టేయి, శుభ్రంగా కళ్ళాపు జల్లి, కళకళ తాడుతూ ఉండాలి కదా ఇల్లు. అలా చెయ్యా మంచిదని. నేను పావు గంట పోయి ఫోన్ చేస్తానే. అలాగే పావు గంట అయింది కదా, ఏం చేసిందో చూద్దాం కిటికీలోంచి. అయ్యో అసలు అక్కడ ఏం కనపట్టలేదు ముగ్గు. ఇంట పడానా, ఒకసారి ఫోన్ చేద్దాం మళ్ళీ దీనికి. అమ్మాయి రత్న, ఏరా బాబు నేను ఏం చెప్పాను నీకు? శుభ్రంగా తుడిసేసి శుభ్రంగా ముగ్గెట్టి కళ్ళాపు చల్లమన్నాను. నా మాట వినవా నువ్వు? ఇంకా ఎలాగమ్మా చిన్నపిల్లవ మాట వినకపోతే ఎలాగమ్మా? చేసావా? నేను చెప్పినట్టు చేసావా? నేను చెప్పినట్టు చేయమన్నానని నేను చెప్పినట్టు చేసావా? ఇంకోలా చేస్తే నాకు కోపం వస్తుందని నేను చెప్పినట్టు చేసావా? ఏం చెప్పాను నీకు నేను? శుభ్రంగా తుడమన్నాను, తుడిసావు. శుభ్రంగా ముగ్గు ఎట్టమన్నాను, ముగ్గు పెట్టావు. అప్పుడు శుభ్రంగా కళ్ళాపు చల్లమన్నాను, కళ్ళాపు చల్లేవా? ఏమైంది? ఈ కళ్ళాపు ఆకరణ చల్లనతోటి ఈ ముగ్గు పోయిందా? అలాగేం చేసావే? నేను అలాగే చెప్పానా? ముందు ముగ్గు ఎట్టేసి కళ్ళాపు చల్లమన్నానా? అయ్యో నువ్వు అలాగన్నావా? నేను అలా చెప్తే మాత్రం నువ్వు అలా ఎందుకు చేసావే? నేను చెప్పినట్టు వినకపోతే నేను తిడతానని ముందు ముగ్గెట్టేమన్నాను, ముగ్గెట్టేసి తర్వాత కళ్ళాపు చల్లేవా? మంచిదాను అమ్మ, చాలా గొప్ప పని చేసావు. సర్లే అమ్మ సర్లే, ఫోన్ పెట్టే, నేను చేసుకుంటాను. నాది బుద్ధి తక్కువ, పిల్లలకి పని చెప్పడం.